జీవితం ఎలా ఉందంటే చింతపండు కూడా కొనే పరిస్థితి. దగ్గర 50 రూపాయలు పెడితే గింజ తీసిన చింతపండు కిలో వస్తుంది. ఇక్కడ గింజున్న చింతపండు 50 రూపాయలు పావు కిలో. మనం ఎంత సంపాదిస్తే ఏముందండి, ఇలా పైసలన్నీ వృధాగా ఖర్చు అయిపోతుంటే. ఇక్కడ ఇంత రేట్లున్నాయంటే ఎవరు నమ్మరు. వాళ్ళకేంటి గవర్నమెంట్ జాబు, ఎక్కడ చూసినా పైసలే, అన్ని తింటారు అనుకుంటారు. కానీ పల్లెటూరులో దొరికిన సదుపాయాలు అయితే ఎక్కడ దొరకవు. ఫ్రీగా వచ్చేదంటే గాలి నీరే కావచ్చు. ఇది పైసలు పెట్టి కొనాల్సిందే కదా. ఇంటి దగ్గర ఉంటే పిల్లలకు 5-10 ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. పక్కన వాళ్ళు ఏం కొంటే మనం అంతకు మించి కొనాల్సిందే. ఎందుకంటే ప్రెస్టేజ్ ప్రాబ్లం. అది కొన్నప్పుడు మనం ఎందుకు కొనకూడదు అన్న ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. అదే మన ఇంటి దగ్గర అయితే మన గురించి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. కానీ ఇక్కడ మనం ఎలా ఉన్నా సరే మనల్ని ఏలెత్తి చూపడానికి ఉంటారు. అలానే కాదు, ఎక్కడైనా సరే ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారంటే ఒకరిని ఎప్పుడెప్పుడు బయటెత్తామా అని చూస్తూ ఉంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా సరే మనం అంటే నచ్చని వాళ్ళు చాలా మందే ఉన్నారు. అంటే సిచ్యువేషన్లో అయినా సరే కాస్త మనం జాగ్రత్తగా ఉండడం ఈ రోజుల్లో చాలా అవసరం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.